సమస్య ఏంటంటే 10వ తరగతి పాస్ అవ్వాలా చేసేయ ప్లీజ్ వేసేయ అని మనసులో ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకున్న తీర్మానం తీసుకున్నారు. అన్నయ్యలు పప్పలు పెట్టారు. పప్పలు అయిపోయాక మళ్ళీ చీకట్లోకి వెళ్ళకుండా హాస్టల్లోకి వెళ్ళాడు. హాస్టల్లోకి వెళ్తే హాస్టల్లో ఒక అన్నయ్య ఈడికో బైబిల్ ఇచ్చాడంట. చిన్న బైబిల్ ఉండేది, అప్పుడు ఏదో ఉండేదంట. ఇది అలాంటి బైబిల్ ఇస్తే ఆ బైబిల్ ఒరే నువ్వు రోజుకు ఒక అధ్యాయం చదవరా, రోజుకు ఒక అధ్యాయం చదువు అంటే రోజు అధ్యాయం చదివేవాడట. అర్థమైనా అర్థం అవ్వకపోయినా రోజుకు ఒక అధ్యాయం చదివి రోజు ప్రార్థన చేసుకున్నాడట. యేసయ్య సినిమాల పిచ్చి నుంచి విడిపించు, ఇంకో ఈ అమ్మాయిల పిచ్చి నుంచి విడిపించు, బూతులాడకుండా కాపాడు, దొంగతనం చేయకుండా కాపాడు, అలా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడంట. రోజు నెల 15 రోజులు అలా చేశాడు. పరీక్షలు వచ్చాయి, పరీక్షలు రాశాడు. వీడు ప్రార్థన చేసుకుంటున్నా కానించి వీడికి చదివింది గుర్తుంటుందంట. జ్ఞానం వచ్చింది. వీడు చదివిన కొన్నే పరీక్షల్లో పడ్డాయి, పాస్ అయిపోయాడు. వీడు 10వ తరగతి రిజల్ట్ వచ్చి వీడు పాస్ అయిపోయాడు. వీడు పాస్ అయిపోతే జాగ్రత్తగా వీళ్ళు మ్యాథ్స్ అన్నాడట. ఎలా పాస్ అయ్యేవరా అని అడిగాడట. నాకు అదే డౌట్ సార్ అన్నట్టు వీడు. నీకే డౌట్ అయితే నాకెంత డౌట్ ఉండాలి అన్నాడట. మీకు డౌట్ ఉండడం కరెక్టే సార్, నాకు డౌటే సార్ అని. నువ్వు పాస్ అవడం ఏంట్రా? పాస్ అయిపోయాను సార్, ఇదిగో నెంబర్ చూడండి అని మళ్ళీ నెంబర్ ఇచ్చాడట. పేపర్లో నెంబర్ చూస్తే పాస్ అయిపోయాడు. ఒరే నీకు సత్యం చెప్తాను రా, పేపర్లో ఒకసారి పాస్ అయినట్టే ఉంటుంది, మార్క్ లిస్ట్లో ఫెయిల్ అయిపోతావురా అన్నాడట ఆయన. ఆ మాస్టర్కి ఎంత కుళ్ళో, కొంతమందికి ఎంత కుళ్ళు ఉంటుందంటే నువ్వు ఏదైనా బాగుపడ్డావు అనుకో, నువ్వు బాగుపడ్డావా అంటాడు అనమాట. నువ్వు నాశనం అయిపోయానుకో, భలేపోయావురా అంటాడు. కొంతమంది ఆ టైపు. నువ్వే టైప్ ఎందుకు? అక్కడి నుంచి మళ్ళీ టెన్షన్ ఎడికి. అయ్యి బాబా మార్క్ లిస్ట్ రావడం ఇంకా 4 రోజులు పడుతుంది కదా. ఏసయ్యా నన్ను పాస్ చేసావు ఏసయ్యా, నాకైతే నమ్మకం ఉంది పాస్ అయ్యానని. మార్క్ లిస్ట్లో కూడా పాస్ అయినట్టే చేసేయ్యా. రోజుకు ఒక అధ్యాయం చదువుతున్నాడు, వచ్చేరాని ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు వాడికి సినిమాల మీద విజయం, కామపు కోరికల మీద విజయం, దొంగతనాల మీద విజయం ఇచ్చాడు. హాస్టల్లో చాలా మార్పు వాడిని చూసి చాలామంది ఇలా మారిపోయేట అనుకున్నారు. మార్క్ లిస్టులు వచ్చాయి. మార్క్ లిస్టులో వస్తే టెన్షన్, మార్క్ లిస్ట్ తీసుకొని టెన్స్లో ఏసయ్య ప్రార్థన చేసుకుంటున్నాడు, నేను మారిపోయిన ఏసయ్య నన్ను దీవించేసాను. మార్క్ లిస్ట్ తీసుకుంటే మార్క్ లిస్టులో ఏం జరిగిందని అడగండి. 2nd క్లాస్లో పాస్ అయ్యాడు. ఆర్డినరీ కాదు, క్లాస్ మార్కులతో పాస్ అయ్యాడు. ఆ మాస్టర్ చూసి ఎలా పాస్ అయ్యేవరా కొంచెం చెప్పరా అన్నాడట. అంటే చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది సార్ అన్నాడు. పాస్ అయిపోయాడు కదా, 10th క్లాస్ అయిపోయింది కదా, ధైర్యం వస్తుంది. చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది అంటే ఎంత టైం పడుతుందా అన్నాడట. ఒక అరగంటనా పడుతుంది సార్ అన్నాడట. అంటే నీకు అరగంట టైం ఇవ్వాలా నేను అంటే, ఇప్పుడు వద్దు సార్ నేను ఖాళీగా ఉన్నప్పుడు మీకు చెప్తానులే సార్ అన్నాడట. ఇంటర్మీడియట్ పరీక్ష రాశాడు, జాయిన్ అయ్యి ఆ వార్డెన్ గారు ఆశ్చర్యపోయాడు. ఈయన ఇంటర్మీడియట్ నేనే చదివిస్తానని ఆయన ఫీజు కట్టి ఇంటర్మీడియట్ చదివించాడు. ఇంటర్ పాస్ అయిపోయాడు, డిగ్రీ పరీక్షలు రాశాడు.